ఫోన్ నా చేతిలో ఇవ్వండి. చేశారా? ఇప్పుడు చూడండి సార్, ఇది అప్పర్ బాస్కెట్. సో మనం అన్నీ కూడా బోర్ నుంచి ఒకటి తర్వాత ఒకటి బోర్ నుంచి పెట్టాలి. ఇప్పుడు కొన్ని క్రాస్ మార్క్ అంటే అడ్డదిడ్డంగా పెట్టేశారు. సో ఇలాగే మనకి ఇది ఫస్ట్ అప్పర్ బాస్కెట్. ఇప్పుడు దీంట్లో మన స్పూన్లు నైఫ్లు అంటే ఇలా 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 హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న కప్స్ పెట్టుకోవచ్చు, లేదా గరిటెలు పెట్టుకోవచ్చు. ఏం లేకపోతే ఇలా ఫ్లాట్ చేసేసుకోండి. ఇలాగే ఇప్పుడు ఇక్కడ పెట్టినట్టు కూడా ఇప్పుడు ఇక్కడ బౌల్సా, కప్సా, గ్లాసెస్ ఏవైనా కూడా కావచ్చు. ఒక ఆర్డర్లో 1 by 1 అన్ని బౌల్ ఇచ్చి మధ్యలో గరిటె లాంటివి, చిన్న చిన్న స్నాక్స్ డిషెస్, చిన్న చిన్న కప్స్, ఇక్కడ స్పూన్ లాంటివి పెట్టుకోవచ్చు పొడుగ్గా. ఓకే, సో ఈ మాదిరిగా అప్పర్ బాస్కెట్ 1 by 1 అన్ని అప్ సైడ్ డౌన్ చేసి ఈ మాదిరిగా మనం లోడ్ చేసుకున్నాం అనుకోండి. ఆ తర్వాత దీన్ని స్ట్రైట్ చేయండి అండ్ ఇది స్లైడ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఇది కట్లరీ బాస్కెట్ అనమాట. కట్లరీ ఏవైతే ఉంటాయో దీంట్లో లోడ్ చేసేసి ఇక్కడ పెట్టేయండి, లేదా కట్లరీ అన్ని మనం పై అప్పర్ బాస్కెట్లో పెట్టేస్తే దీన్ని సైడ్ చేసేస్తాము. ఆ తర్వాత ఇది లోయర్ బాస్కెట్. ముందు వరుసలో ఒకటి తర్వాత ఒకటి ప్లేట్స్, బ్యాక్ వరుసలో కడాయి కుక్కర్స్ ఉన్నాయి. అలాగే మనం ముందు వరుసలో దీంట్లో 1 by 1 ప్లేట్స్ పెట్టేస్తాము. డార్క్ గ్రే ఏవైతే ఉన్నాయో వీటిని ఇలా మనం ఫ్లాట్ చేసేసుకుంటాము. ఇలా ఫ్లాట్ చేసుకుంటే మనకి ఇక్కడ పెద్ద బౌల్స్ కడాయి కుక్కర్లో పడతాయి అండ్ ఇక్కడ కూడా ఫ్లాట్ చేసుకొని పెద్ద బౌల్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కడాయి కుక్కర్లు, బ్యాక్ సైడ్ కడాయి కుక్కర్లు, ఫ్రంట్ ప్లేట్స్ పెట్టేసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇది మళ్ళీ స్ట్రైట్ చేసేసి స్లైడ్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ అప్పర్ బాస్కెట్, లోయర్ బాస్కెట్ నేను లోడ్ చేసుకున్నాను అండ్ థర్డ్ వన్ టేబుల్ ట్రే దీన్ని ఖాళీగానే వదిలిస్తున్నాను. ఫోర్త్ వన్ లోడ్ అయిపోయాక ప్రాపర్గా నేను లోడ్ చేశానా లేదా ఇలా తిప్పి చూసుకున్నాను అనమాట. సో ఈ ప్రాపర్గా తిరగాలి. థర్డ్ వన్ అంటే ఇప్పుడు ఈ హ్యాండిల్, ఫోర్త్ వన్ స్ప్రే ఆము లోడ్ చేసిన తర్వాత రెండే ఒక దాంతో రాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత మనకి 2 ట్యాబ్లెట్స్ ఉన్నాయి కాంప్లిమెంటరీ. ఆ తర్వాత మనకి ఇక్కడ హార్డ్ వాటర్ కాబట్టి మీరు సాల్ట్, డిటర్జెంట్, రిన్సెడ్ 3 ఇప్పుడు ఇక్కడైతే 3 కాంబినేషన్లు ఉన్నాయి. 3 విడివిడిగా ఉంటాయి. మీరు మళ్ళీ కాల్ చేసి నేను మీకు తెచ్చిస్తాను అనమాట. సో ఇవి 2 కాంబినేషన్స్ కాబట్టి 3-1 ట్యాబ్లెట్ కాబట్టి ఈ ట్యాబ్లెట్ ఒకటి తీసేసి దీంట్లో వేసేసి జస్ట్ క్లోజ్ చేసేయండి. ఆ తర్వాత డోర్ క్లోజ్. పవర్ ఆన్ చేసాము. పవర్ ఆన్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ పవర్ ఆన్ అయింది. 2 or 15 minutes. ఎస్ అంటే సాల్ట్ లేదని, స్టార్ అంటే రిన్సెడ్ లేదని. ఓకే, ఎందుకంటే సాల్ట్, రిన్సెడ్ దీంట్లో ఉన్నాయి. ప్రస్తుతానికి 1-2 వాష్లకి వాడుకోవచ్చు. మీరు సాల్ట్, డిటర్జెంట్ కంపల్సరీ వాడాలి అని కావాలి. మరి నేను తెస్తాను కదా, అప్పుడు మళ్ళీ మీకు ఎక్కడ వేయాలో చూపిస్తాను. అంటే ఇక్కడేం లేదు, సాల్ట్ ఏమో ఇక్కడ వేయాలి, ఎస్ దగ్గర, రిన్సెడ్ ఇక్కడ వేయాలి. దీంట్లో రిన్సెడ్, దాంట్లో సాల్ట్ వేస్తే ఎవరి వాష్కి డిటర్జెంట్ దీంట్లో ఇది ఎస్ అని ఉంది. ఇక్కడ ఇండికేటర్ వస్తుంది. దీంట్లో ఉన్నాయి 2 వాష్లకి సరిపోతాయి. తర్వాత మళ్ళీ మనం వేరేగా వేసుకోవాలి. సో ప్రోగ్రామ్ ఆటో బ్లింక్ అవుతుంది. రెగ్యులర్గా కడాయి కుక్కర్లు, గ్లాసెస్ వాడుకు దానికి ఆటో. ఇంటెన్సివ్ కడాయి, కొంచెం జిడ్డు గ్రీజీ ఉన్న వాటికి ఇంటెన్సివ్ కడాయి. టైమింగ్ తక్కువ ఉంది, స్పీడ్గా వాష్ చేసుకోవడానికి ఎక్స్ప్రెస్. ప్రీ రిన్స్, డిషెస్ నానబెట్టుకోవడానికి, మిషన్ క్లీన్ చేసుకోవడానికి ప్రీ రిన్స్ వాడాలి. ఫేవరెట్ ఒక క్విక్ వాష్ లాగా కానీ, లేదంటే రెగ్యులర్గా మనం ఏ ప్రోగ్రామ్ వాడితే ఆటో ఫేవరెట్ అయిపోతుంది. ఎకానమీ 5 hours టైం తీసుకుంటుంది, స్లోగా వాష్ అవుతుంది, వాటర్ పవర్ సేవ్ అవుతుంది. సో రెగ్యులర్గా ఆటో వాడుతున్నాము. ఆటో ఇప్పుడు నాకు స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ అయిపోతుంది. లేదు కొంచెం త్వరగా అవ్వాలి అప్పుడు అంటే స్పీడ్ సెలెక్ట్ చేస్తాను. స్పీడ్గా అవుతుంది, వాటర్ పవర్ లాస్ అవుతుంది, త్వరగా వాష్ అవుతుంది. హాఫ్ లోడ్ ఉంటే హాఫ్ లోడ్ వాడతాము. తర్వాత ప్రీ ట్రీట్మెంట్, నానబెట్టుకుంటూ వాషింగ్ అవ్వాలంటే ప్రీ ట్రీట్మెంటు. అండ్ ఆ తర్వాత ఇంటెన్సివ్ జోన్, కింద కడాయి కుక్కర్ ఉన్నాయి, పైన బౌల్స్ ఉన్నాయి. సో కింద హై ప్రెషర్ క్లీనింగ్ అవుతుంది, పైన నార్మల్ క్లీన్ అవుతుంది. రిమోట్ స్టార్ట్కి ఒకటి హోమ్ కనెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని సైన్ ఇన్ చేస్తే మనం ఇంట్లో నుంచి ఆపరేట్ చేసుకోవడానికి మాత్రమే. స్టార్ట్ ఇన్ అవర్స్ ఆఫ్టర్ 1, 2, 3, 4, 5 అండ్ స్టార్ట్. డిలే స్టార్ట్. మళ్ళీ దీన్ని ఆన్ ఆఫ్ చేస్తే అన్నీ కూడా రీసెట్ అయిపోతుంది. సో ఒకసారికి మనము సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసి వదిలిస్తే మనం ఇచ్చిన టైంలో వాష్, రిన్స్, స్పిన్, డ్రై కూడా అవుతుంది. అయిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేయండి, మషిన్ ఆఫ్ చేసేయండి, డోర్ ఓపెన్ చేసేసి ఇలా వదిలిపెడితే కాసేపు స్టీమ్ మాయిశ్చర్ కూడా బయటికి వెళ్ళిపోతుంది.